అందరికీ నమస్కారం. పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ పాక్ల యుద్ధం జరిగింది, సీజ్ ఫైర్ అయింది. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆ తర్వాత సీజ్ ఫైర్ నేపథ్యంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశం సంబంధించినటువంటి చర్చించేందుకోసం మనతో పాటు ఉన్నారు కొండూరు వీరయ్య గారు, ద వైట్ తెలుగు ఎడిటర్. వారితోని విషయాలు చర్చిద్దాం. ముందుగా వీరయ్య గారు, ఈ పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత ఒకవైపున పాకిస్తాన్ మీద మొత్తం భారతదేశం ముట్టడి చేసింది, పాకిస్తాన్ రెండుగా చీలిపోయిందని, అసలు భారతదేశం పై చేయి ఉందని, ఇవన్నీ చర్చలు, బయట చర్చలు, చాలా చర్చలు జరిగినాయి. కానీ ఈ డ్రోన్లు, యుద్ధం, వీటి మీద అసలు వాస్తవం ఏం జరిగింది అనేది మీరు ఒక సీనియర్ ఎడిటర్ గా మీరేం చెప్తారు? మొదటి అంశం ఏంటంటే, ఇది యుద్ధమా కాదా అన్నది పెద్ద ప్రశ్న. ప్రపంచ దేశాలన్నిటి ముందు యుద్ధం అన్నది ఈ స్థాయిలో మంద్ర స్థాయి. మనం తుఫాను వచ్చినప్పుడు వచ్చే వాతావరణం ఉండే పరిస్థితి వేరు, చినుకులు పడుతున్నప్పుడు ఉండే పరిస్థితి వేరు. ఇప్పుడు మనం చూసింది చినుకులు పడుతున్నటువంటి పరిస్థితి. దాని తక్షణ నేపథ్యం మీరు అన్నట్టుగా పహల్గామ్ దాంట్లో ఉన్నటువంటి పహల్గాము, ఆ సందర్భంగా జరిగినటువంటి సంఘటన. పహల్గామ్ పర్యాటక కేంద్రంలో దాదాపు 25 మంది భారతీయ పర్యాటకులు, మరొక అక్కడ ఉన్నటువంటి పర్యాటక సహాయం చేసే వ్యక్తి, 26 మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వాడు, చంపినటువంటి వాడు 4. ఆ చంపడానికి సంబంధించినటువంటి సందర్భం మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, వీడియోలు అన్నీ వచ్చాయి. అక్కడి నుంచి మనకు బిల్డప్ మొదలైంది. ఆ బిల్డప్ ఏంటి? ఉద్రిక్తతలను పెంపొందించడానికి కావాల్సినటువంటి కసరత్తు అంతా జరిగింది. ఎక్కడో బీహార్లో మాట్లాడుతూ ఎన్నికల బహిరంగ సభలో, బీహార్ అంటే ప్రధానంగా మనకి హిందీ ప్రాంతం, ఆ హిందీ ప్రాంతంలో ఒక ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు ఇంగ్లీష్లో వార్నింగ్ ఇస్తారు. అంటే మనం తెలుగులో ఒక సామెత ఉంది, మనం నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తాయి అని చెప్పి. అంటే ఆయన చేయవలసినటువంటి హెచ్చరిక ఎవరికో చేస్తుంది. కానీ అల్టిమేట్ గా యుద్ధం జరుగుతుందా జరగదా అనే దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున విశ్లేషణలు అయితే వచ్చాయి. కానీ అన్ని విశ్లేషణలు స్థూలంగా ఒక అంశాన్ని అయితే ప్రస్తావించాయి. ప్రధానమంత్రి గారు బాహుబలి, 56 అంగుళాల ఛాతీ కలిగినటువంటి వాడు, గతంలో 2008లో బాంబే పైన తాజ్, ట్రిడెంట్, ఓబరాయ్ హోటల్స్ పైన దాడి జరిగినప్పుడు ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేసి, ఒబరాయ్ హోటల్కు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, మీరు జాతకం దత్తమ్మగా ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టయితే అసలు తెల్లారిపాటికే వీళ్ళని పట్టేసుకునేవాళ్ళం, రెండోది వాళ్ళు రానివ్వకుండా చూసేవాళ్ళం అని చెప్పి మాట్లాడినటువంటి ప్రెస్ నోట్ సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించిన వివరాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, కనీసం భారత ప్రభుత్వం ఆ 4 ఉగ్రవాదుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్షించడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆశించారు. కానీ ప్రభుత్వం దానికంటే భిన్నంగా ఏం చేసింది? ఇంకొకళ్ళు ముందుకేసి ఆల్రెడీ దేశంలో ఉన్నటువంటి ముస్లిం వ్యతిరేక భావన, పాకిస్తాన్ వ్యతిరేక భావన, ఈ రెండింటినీ కలిపి రాజకీయ ప్రయోజనం సాధించడం కోసం ఉన్న పద్ధతుల్లో ఉగ్రవాద శిక్షణా శిబిరాల పైన మేము దాడులు చేస్తున్నాము అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంది. ఆ ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైన దాడులు చేస్తున్న సందర్భంలో ఒక 9 కేంద్రాలను గుర్తించి, ఆ 9 కేంద్రాలలో 9 కేంద్రాల పైన, అంటే ఆ 9 కేంద్రాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోనే ఉన్నాయి, అట్లాగే పాకిస్తాన్ భూభాగంలో కూడా ఉన్నాయి. బహుశా 1971 యుద్ధంలో పాకిస్తాన్ కి మనకి వాయుసేన ద్వారా యుద్ధం, గగనతలంలో యుద్ధం జరిగిందే తప్ప భూతలంలో యుద్ధం జరిగింది. ప్రధానమైనటువంటి యుద్ధం కేంద్రీకరణ అంతా కూడా తూర్పు పాకిస్తాన్, ఈ రోజు మనం బంగ్లాదేశ్ అని చెప్పుకుంటున్నాం. ఆ తూర్పు పాకిస్తాన్ పైన కేంద్రీకరించినటువంటి జరిగిన యుద్ధం అది. దాదాపు 90-95 వేల మంది పాకిస్తాన్ సైన్యం సరెండర్ అయింది. సో ఆ తర్వాత మరలా పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లి యుద్ధం చేస్తున్నాను అన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది తప్ప, నిజంగా పాకిస్తాన్ భూభాగంలోకి ఎంత మేరకు వెళ్ళారు? గగనతలంలోనే ఇప్పుడు వాళ్ళు డ్రోన్లు ప్రయోగించారు, మనం డ్రోన్లు ప్రయోగించాం. మనం చైనా నుంచి రష్యా నుంచి కొనుక్కున్నటువంటి S-400 ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ మిసైల్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సెక్యూరిటీ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాని తర్వాత సరే మన పత్రికలందరూ క్రియేటివిటీ మనకి కాస్త ఎక్కువ కాబట్టి దాని సుదర్శన్ చక్రం
ప్రయోగించారు. ఇంకా సుదర్శన చక్రం అంటే మన భారతీయ ఇతిహాసాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, శత్రువులను సంహరించి. కానీ ఇక్కడేమన్నారు, సుదర్శన చక్రం ప్రయోగించారు. ఆ ప్రయోగించే షీల్డ్, ప్రొటెక్షన్ అంటే మనం సెల్ఫ్ డిఫెన్స్. సుదర్శన చక్రం విష్ణుమూర్తి ప్రయోగించింది అఫెన్స్ కోసం ప్రయోగించారు. సో దాన్ని ఆ రకమైనటువంటి చర్చలు, వాదోపవాదాలు ఇవన్నీ జరిగాయి. అల్టిమేట్ గా నేను చెప్తుంది ఏంటంటే, ఇది యుద్ధమా కాదా అన్న దాని మీద అంతర్జాతీయ వ్యూహాత్మక నిపుణులు, రక్షణ రంగ నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు. ఎక్కువ మంది ఇది యుద్ధం కాదు, చెదురుమదురు సంఘటనల కిందనే చూస్తూ ఉన్నారు. మేము యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ చెదురుమదురు సంఘటనలు, కాల్పులు, సరిహద్దుల కాల్పుల నుంచి యువతల పూంచ్ సెక్టార్, ప్రధానంగా పూంచ్, రజౌరి, అట్లాగే అనంతనాగ్ ఈ కేంద్రాలలో సరిహద్దు వాస్తవాధీన రేఖ ఆ జిల్లాల మీదుగా పోతుంది కాబట్టి అటు పాకిస్తాన్ సైన్యం అప్పుడప్పుడు కాల్పులు జరపడం, ఆ సందర్భాన్ని బట్టి, ఆ ఘటనను బట్టి దానికి భారతదేశం సైన్యం స్పందించడం, ఒక్కొక్కసారి భారతదేశం సైన్యం కాల్పులు జరిగి, ఇప్పుడు 90s ఉగ్రవాదులను నియంత్రించే పేరు మీద ఇవి జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా దాదాపు అదే జరిగింది. కాకపోతే కొంచెం హైటెక్ వార్ లోకి వెళ్ళిపోయాం. వాడు 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించారు భారతదేశం మీదకి అని చెప్పి స్వయంగా భారత రక్షణ శాఖ ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలోనే చెప్పారు. అయితే వేరే గారు ఇక్కడ ప్రధానంగా ఈ జరిగినటువంటి యుద్ధం లేకపోతే చెదురుమదురు పక్కన పెడితే, అసలు పాకిస్తాన్ తన పరిచయి సాధించి అత్యంత ఎక్కువ డ్రోన్లు పాకిస్తానే వాడింది. భారతదేశం కేవలం మనం దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉన్నాం అనేది విశ్లేషణలు, అనేక వ్యాసాలు కూడా వస్తుంది. దీనిపైన మీ రీడింగ్ ఏంటి? జనరల్ గా ఒక సూక్తి, సామెత ఉంది, యుద్ధంలో ద ఫస్ట్ క్యాజువాలిటీ ఈజ్ ట్రూత్. రెండు దేశాల మధ్య, రెండు కుటుంబాల మధ్య, రెండు గ్రామాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య, రెండు దేశాల మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు ఆ ఘర్షణ భావోద్వేగాల స్థాయి దాటి ముందుకు వచ్చి ఒక సాయుధ అంటే చేతులు కలుపుకునే స్థాయికి వచ్చినప్పుడు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరేం చేశారు, ఎవరు ముందడుగేశారు అన్నది వాస్తవాలు. ఆ వాస్తవం క్యాజువాలిటీ అవుతుంది, నష్టపోతుంది, ఆ వాస్తవం బయటికి రాదు అని చెప్పి అంటారు. పాకిస్తాన్ భారతదేశం పైన 400 డ్రోన్లు ఒక రోజులోనే ప్రయోగించింది అన్నది మనకు ఎలా తెలిసింది? భారత రక్షణ శాఖ చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో చెప్పింది. మరి మనం ఎన్ని ప్రయోగించాము అనేది మరి పాకిస్తాన్ రక్షణ శాఖ వాళ్ళు ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుంటే మనకు తెలిసి ఉండే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం ఏం చేసింది, 7వ తారీఖు ఉదయానికే లేదంటే 7వ తారీఖు కంటే ముందుకుండా పాకిస్తాన్ నుంచి ఎటువంటి వార్తా ప్రసారాలు భారత్ ఇప్పుడు అంతా శాటిలైట్, గతంలో లాగా ఆల్ ఇండియా రేడియోను లేదంటే మరో పాకిస్తాన్ రేడియోను లేదా బీబీసీ రేడియోను వస్తే చూస్తేనే మనకు వార్తలు తెలిసే పరిస్థితి కాదు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగంలో ఏం జరుగుతుంది, భారతదేశం భూభాగంలో ఏం జరుగుతున్నటువంటి వార్తలు చూసుకునే అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ట్విట్టర్ అకౌంట్లు కానీ, ఫేస్బుక్ అకౌంట్లు కానీ, లేదా సోషల్ మీడియా అకౌంట్లు కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కానీ, న్యూస్ పేపర్లు కానీ మన దేశంలో ఓపెన్ కాకుండా ఉండాలి అని చెప్పే పద్ధతుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దాంతోపాటు అంటే ఓపెన్ కాకుండా అంటే డినయింగ్ యాక్సెస్ టు ద రీడర్స్. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. ద వైర్.in ఇంగ్లీషు పత్రిక, డిజిటల్ న్యూస్ పోర్టల్ ఒక వార్తని ప్రసారం చేసింది. ఆ వార్తని దానికి ఆధారాలు కూడా ఇచ్చింది. CNN, రాయిటర్స్, బీబీసీ వీళ్ళందరూ కూడా ఆ వార్తను ప్రసారం చేశారు. ఆ వార్తను ఇంగ్లీష్ వైర్ కూడా ప్రసారం చేసింది. ఆ వార్తలో ఉన్నటువంటి ఒక సెన్సిటివ్ కంటెంట్ ఉంది అనే పేరు మీద 8వ తారీఖు ఉదయానికల్లా వైర్.in డిజిటల్ న్యూస్ పోర్టల్ ని పాఠకులకి చేరకుండా చూడండి అని చెప్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి న్యూస్ ఛానల్స్ సమాచారం బయటికి రావాల్సిన సందర్భాలు, వేదికలు ఇవే కదా. అటువంటిప్పుడు భారతదేశం ఎన్ని ప్రయోగించింది అనేది మళ్ళీ అధికారికంగా మన భారతదేశంలో ఉన్నటువంటి రక్షణ శాఖ లేదంటే విక్రమ్ మిశ్రీ గారు కానీ లేదంటే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్ కానీ వాళ్ళు ప్రకటిస్తే తప్ప మనకు స్పష్టంగా తెలియదు. ఒకటైతే భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. పాకిస్తాన్ 45 యుద్ధ విమానాలు ప్రయోగించింది, భారతదేశం 79 యుద్ధ విమానాలు ప్రయోగించింది. నేను ఒక పోస్ట్ చూసాను. పాకిస్తాన్ మనం టేబుల్ టెన్నిస్ లేదంటే టెన్నిస్ ఆడేటప్పుడు 3 రౌండ్లు, 4 రౌండ్లు, 5 రౌండ్లు అట్లా ఉంటాయి. ప్రతి రౌండ్ లోను 1:1, 1:2, 1:3 లేదా 3:1 అట్లా జరుగుతుంది. ఆ స్కోరు పాకిస్తాన్ 5:0 అని చెప్పి ఒక పోస్ట్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రయోగించినటువంటి యుద్ధ విమానాల కంటే మనం ప్రయోగించినటువంటి విమానాలు ఎక్కువ. వాళ్ళ దేశంలో వైపులో ఉన్నటువంటి సైనికులు ఎంతమంది చనిపోయారో మనకు కాంక్రీట్ లెక్కలేదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి సైనికులు పౌరులు. ప్రధాని నిన్న కూడా ఒక పోస్ట్ వచ్చింది. అది ఇందాక చెప్పినటువంటి ఆ సరిహద్దు రేఖ ప్రాంతం ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళ పాపం నిత్యకృత్యం ఇదంతా విభత్సం వాళ్ళ జీవితం.
ఆ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితం. సాధారణ పరిస్థితుల్లోనే ఆ చెదురుమదురు కాల్పులు జరుగుతూ ఉంటాయి. అటువంటిది రెండు దేశాలు మేము యుద్ధానికి తలపడాలి అని చెప్పి సిద్ధమయ్యి పరస్పర సైనిక చర్యలకు పాల్పడినప్పుడు వాళ్ళ బతికేటువంటి ఆలోచించండి. దాదాపుగా 20 నుంచి 40 మంది సాధారణ పౌరులు ఈ పాకిస్తాన్ షెల్లింగ్ అంటాం దాడుల్లో కాల్పుల్లో చనిపోయినారు అని చెప్పి రకరకాల అంచనాలు వస్తూ ఉన్నాయి. అయితే వీరేగా ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఈ యుద్ధంలో పాకిస్తాన్ ని ఇంకోవైపున అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ ఒక అంతర్యుద్ధంగా మలుచుకొని సపరేట్ దేశంగా కావాలని వాళ్ళు దానికి ఇక్కడ మోడీ గారు ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ విడిపోవడమే అనే పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ లేకపోతే ఆ వాతావరణం ఒకటి బిల్డప్ అయింది. ఆ బెలూచిస్తాన్ సంబంధించినటువంటిది ఏంటి? బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక పెద్ద రాష్ట్రం. దాదాపు 40% భూభాగం ఆ రాష్ట్రం పరిధిలో ఉంటుంది. జనాభా తక్కువ, కొండ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనాభా తక్కువ. అది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకి దగ్గరగా ఉంటుంది. అది కాలత్ అని చెప్పి ముస్లిం రాజు అప్పట్లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక స్పెషల్ అరేంజ్మెంట్ చేసింది కదా. భారతదేశంలో కలవాలనుకున్నాడు భారతదేశంలో కలవచ్చు, పాకిస్తాన్ లో కలవాలనుకున్నాడు పాకిస్తాన్ లో కలవచ్చు, స్వతంత్ర రాజ్యాలు ఉండాలనుకున్నాడు స్వతంత్ర రాజ్యాలు ఉండొచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చింది. అటువంటి ఆప్షన్ కోసం కొంతమంది ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో కూడా ఆ రకమైన ప్రయత్నం చేసిన చరిత్ర మనకు ఉంది. అట్లాగే కలత్ రాజవంశానికి చెందినటువంటి రాజు కూడా మా పెద్ద భూభాగం పాకిస్తాన్ మొత్తం కూడా 40% భూభాగం మారే ఉంది కాబట్టి మేము సపరేట్ గా ఉంటాం, మా దగ్గర వనరులు ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, కీలకమైనటువంటి స్ట్రాటజిక్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి మా ఆర్థిక వ్యవస్థ మేము కాపాడుకోగలుగుతాము అని చెప్పి వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనని ముందు తీసుకొచ్చింది కూడా మహమ్మద్ అలీ జిన్నా. ఆ 1946, 47, 48 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ చర్చ జరిగింది. కానీ ఆ దేశ విభజనకు సంబంధించినటువంటి మౌంట్ బాటన్ అగ్రిమెంట్ లో వాళ్ళు ఇట్ ఈస్ అన్సస్టైనబుల్. బలూచిస్తాన్ అనేది ఒక చిన్న దేశం, అందులోనూ కేవలం 6% జనాభా ఉన్నటువంటి దేశం, విస్తారమైనటువంటి భూభాగం ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఈ కొద్దిపాటి మినరల్స్ తోటి లేదంటే వనరులతోటి దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి దేశానికి కావాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థగా మంచుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి పాకిస్తాన్ తో కలిసి ఉండటం మంచిది అనేది ఆ కలత్ రాజు ఒప్పించారు. ఆ తర్వాత అది పాకిస్తాన్ లో విలీనమైంది. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో మా మీద వివక్ష చూపిస్తున్నారు, మాకు కావాల్సినటువంటి వనరులు, అవకాశాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇట్లాంటివి రావడం లేదు, మా దేశంలో మా ప్రాంతంలో మా రాష్ట్రంలో పెద్ద ఎత్తున భారీ పరిశ్రమలు లాంటివి ఏమి రావడం లేదు. ఇటువంటి అసమ్మతులు మన తెలంగాణలో చూసినట్టుగానే అసమ్మతులు ఉన్నాయి. అవి 2000 సంవత్సరం తర్వాత ఒక పతాక స్థాయికి చేరుకుంది. ఒకవైపున పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా పునరులిపోతుంది. దాదాపు నేను 2005 చివరిలో పాకిస్తాన్ పర్యటించాను. అప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. ఈ ఉగ్రవాదులతో పెట్టుకున్నటువంటి సంబంధాలు రీచే కానీ, ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలకు పాకిస్తాన్ స్థావరంగా చేయడం వల్ల కానీ, అంతకుముందే అరేబియన్ పశ్చిమాసియా దేశాలతో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక వైవిధ్యాలు కానీ వీటన్నిటి కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నంత శక్తివంతమైనది అయితే కాదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. మన దేశంలో ఉన్నటువంటి వనరులు కూడా లేవు, మానవ వనరులు కానీ, ఆర్థిక వనరులు కానీ, సహజ వనరులు కానీ ఆ దేశంలో లేవు. బట్ ఆ ఆర్థిక బలహీనతను ఉపయోగించుకొని దాంతో సైనిక కుట్రలు పాకిస్తాన్ ఆర్థిక రాజకీయ చరిత్రలో నిరంతరం యాహ్యా ఖాన్ తో మొదలుపెట్టి దాదాపు అంటే యాహ్యా ఖాన్ అంటే బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశపు అధ్యక్షుడు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఆ యాహ్యా ఖాన్ తర్వాత జుల్ఫికర్ వచ్చాడు, జుల్ఫికర్ తర్వాత ముషారఫ్ వచ్చాడు. వీళ్ళందరూ కూడా కుట్రల రూపంలోనే వచ్చినటువంటి వాళ్ళు. ఆ రకమైనటువంటి అసంతృప్తితో పాటు ఒక రకమైనటువంటి అనిశ్చితి వాతావరణం కూడా పాకిస్తాన్ లో, రాజకీయ అనిశ్చితి, ప్రాదేశిక అనిశ్చితి, మన సార్వభౌమత్వం అని చెప్పి ఉంటాం కదా, ఆ సార్వభౌమత్వం దాని విషయంలో కూడా అనిశ్చితి ఉంది. కాబట్టి కొంత ఆందోళనలు అటువైపు జరుగుతుంది. మొట్టమొదటిసారి 2000 బాలాకోట తర్వాత అనుకుంటాను ప్రధానమంత్రి గారు ఒక మన ఎర్రకోట నుంచి భారత్ స్వాతంత్రోద్యమం ఆగస్టు 15 కల్లా ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ఉపన్యాసం చేస్తారు. ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి కొద్దిపాటి చరిత్రలో 1947 నుంచి ఇప్పటి వరకు ఏ భారత ప్రధానమంత్రి కూడా బలూచిస్తాన్ లో ఉన్నటువంటి వేర్పాటువాద ఉద్యమం గురించి ప్రస్తావించలేదు. కానీ 2019 తర్వాత ఎర్రకోటలో నుంచి చేసినటువంటి ఉపన్యాసం మన ప్రధానమంత్రి మోడీ గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. దాంతో భారతదేశం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ
బలూచిస్తాన్కి మద్దతు కలుగుతుంది అన్నటువంటి ఒక వాతావరణం అయితే వచ్చింది. దాని తర్వాత ఈ పహల్గాం